నమస్కారం. కే డిజిటల్ ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, డీసీఎంఎస్ చైర్మన్ ముజిబుద్దీన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావులు పాల్గొని పరమేశ్వరుని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామారెడ్డి మండలం మద్దికుంట బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివలింగానికి ప్రత్యేక అభిషేకాలతో పాటు అర్చనలు చేశారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించారు. ఈ వేడుకల్లో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే గంప గోవర్ధన్ను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పిప్పిరి ఆంజనేయులు, గోపిగౌడ్, బల్వంతరావు, గొట్టిముక్కల నారాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి మండలం బండ రామేశ్వరపల్లి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శివునికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే శివలింగానికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ వేడుకలకు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గంప గోవర్ధన్ను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ముజిబుద్దీన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీటు వేణుగోపాలరావు, లోయలపల్లి నరసింగరావు, పిప్పిరి ఆంజనేయులు, బల్వంతరావు, గొట్టిముక్కల నారాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మంగళం సోమవార మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం మంగళం ఓంకార మంగళం శివమంగళం సోమవార మంగళం శివమంగళం సోమవార మంగళం రూపమంగళం శివ శృంగార మంగళం भस्मांगधारी का परिवार मंगलम रूप मंगलम शिव श्रृंगार मंगलम भस्मांगधारी का परिवार मंगलम ओंकार मंगलम కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈశ్వరీయ బ్రహ్మకుమారి నిలయంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి 83వ జయంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ముజిబుద్దీన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీటు వేణుగోపాలరావు, నరసింగరావు, ముప్పారప్ ఆనంద్, పిప్పిరి ఆంజనేయులు, బల్వంతరావు తదితరులు పాల్గొన్నారు. शिव शंभो शंकर शरणं मे तव चरणयुगं हा हा हू हू मुख सुर गायक गीता वदान पद्य विभो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगं शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय 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 शिवाय नमः शिवाय नमः शिवाय नमः विराजमान जगत सितारा है। హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల స్మరణ, వేద పండితుల మంత్రోచ్చరణలతో శివాలయాలు మారుమ్రోగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని కామారెడ్డి జిల్లాలో సోమవారం భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. వేకువజాము నుంచే దేవాలయాలకు భక్తులు తరలివచ్చి స్వామికి సుప్రభాత సేవ, అభిషేకాలు, అర్చనల కోసం బారులు తీరారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
కామారెడ్డి పట్టణంలోని శివాలయంలో లింగాభిషేకాలతో భక్తులు తమ ఉపవాస దీక్షను పాటించారు. సాయంత్రం ఆలయాల వద్ద పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శివునికి ఇష్టమైన గోగు పువ్వు, మారేడుకాయలు, పత్రాలు, బిల్వ పత్రాల తదితర వాటితో భక్తులు పూజలు చేశారు. కొత్త కుడుముంతల్లో దీపాలను వెలిగించి పూజలు నిర్వహించారు. క్యాసంపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో, బుకాన్పల్లి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో, కిష్టమ్మ గుడి ఆలయంలో ప్రత్యేక లింగాభిషేకాలు చేశారు. ఈ పూజా కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే ఆలయాల్లో స్వామివారికి పల్లకి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చేశారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहं करुणाकरलिङ्गम् रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं చిలుక రవీందర్ క్యాసంపల్లి కామారెడ్డి జిల్లా మండల క్యాసంపల్లి శివభక్తులకు శివరాత్రి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివాలయంలో మహాపురాతనమైన శివాలయము లోక కళ్యాణము శివపార్వతులు జరిగింది కాబట్టి కావున గ్రామ ప్రజలందరూ అండ్ కామారెడ్డి జిల్లా ప్రజలందరూ పాల్గొన్నారు. వాళ్ళందరికీ మహాశివరాత్రి గురి సెక్రటరీ చేస్తున్నా తోట భాస్కర్ క్యాసంపల్లి గుడి అభివృద్ధి కమిటీ సెక్రటరీ. శివరాత్రి మహాశుభాకాంక్షలు ప్రజలకు. అదేవిధంగా రేపు అన్నసంత చేసి వీరికి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు మా గుడి తరపున, మా ఆలయ కమిటీ తరపున ముందుగా భక్తులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు క్యాసంపల్లి గ్రామంలో మన శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో మనకు అందరూ గ్రామంలో ప్రతి ఒక్కరూ దీనికి సహకరించారు. చాలా బాగా జరుగుతుందండి ఇక్కడ. దాంతోపాటు సాయంత్రం పల్లకి సేవ ఉంటుంది, అన్నదానం ఉంటుంది. పేరుతో రాత్రి పల్లిక సేవ. हर हर भोले नमः शिवाय. शिवाय ओम नमः शिवाय. हर हर भोले नमः शिवाय. ओम नमः शिवाय ओम नमः शिवाय. हर हर भोले नमः शिवाय. ओम नमः शिवाय ओम नमः शिवाय. हर हर भोले नमः शिवाय. ओम नमः शिवाय ओम नमः शिवाय. हर हर भोले नमः शिवाय. ओम
शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ఆలయం వడ్లూరు ఎల్లారెడ్డిలో శివరాత్రి మహా ఉత్సవాలు 3 రోజుల పాటుగా జరుగుతూ ఉన్నాయి. నిన్న ఆదివారం రోజు ఉదయం ధ్వజస్థాపన, నవగ్రహ పూజ, రుద్రహోమము, గణపతి హోమము, చండీ హోమము ఇలాంటి హోమ కార్యక్రమాలు జరిగినాయి. ఈ కార్యక్రమంలో చాలామంది భక్తులు పాల్గొన్నారు. అట్లాగే ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని ఉదయం 6 గంటల నుంచి అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు కూడా ప్రారంభమైనాయి. 11 గంటల వరకు అభిషేకాలు, అర్చనలు సాగినాయి. ఆ తర్వాత పార్వతీ కళ్యాణం ఇక్కడ నిర్వహించడం జరిగింది. పార్వతీ కళ్యాణంలో చాలామంది దంపతులు వచ్చి పాల్గొన్నారు. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క శివుని యొక్క ఆశీర్వాదానికి వాళ్ళు పాత్రులైనారు. అట్లాగే భజన కార్యక్రమం కూడా ఇందాక జరిగింది. తర్వాత రాత్రి అగ్నిగుండ కార్యక్రమాలు కూడా ఉంటాయి. భద్రకాళి పూజ 11:45 ఉంటుంది. తర్వాత అగ్నిగుండ ప్రవేశం అనేటటువంటిది రేపు ఉదయం ఉంటుంది. రాత్రంతా కూడా పూజలు జరుగుతాయి. ఉదయం 5:35 అగ్నిగుండ ప్రవేశం ఉంటుంది. కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ అగ్నిగుండ ప్రవేశాన్ని తిరిగించడానికి రావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. తర్వాత గెలుపు పరిసమాప్తి 7 గంటల తర్వాత ముగుస్తాయి. 3 రోజుల పాటు జరిగినటువంటి కార్యక్రమాలు మంగళవారం 8 గంటల ప్రాంతంలో ముగుస్తాయి. అయితే ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని ఇక్కడ ఉదయం 6:30 సూర్యకిరణాలు గర్భాలయంలో అన్ని విగ్రహాల మీద నేరుగా పడడం అనేది చాలామంది దర్శించుకున్నారు. మరి ఇది మన రాష్ట్రంలో ఉన్నటువంటి వీరభద్ర ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. మరి అరుదుగా ఉన్నటువంటి ఆలయాల్లో మహాశివరాత్రి రోజు సూర్యకిరణాలు పడడం అనేటువంటిది చాలా మహా అద్భుతమే కాకుండా అదృష్టం కూడా, దాన్ని తిలకించినటువంటి అదృష్టం కూడా మనకు కలిగింది. మరి దాన్ని చాలామంది భక్తులు కూడా తిలకించుకున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని 3 రోజుల పాటుగా విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. ముందు కూడా ఇట్లాగే అందరూ సహాయ సహకారాలు ఫణిపతి వేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని పురాతన శివాలయం కిష్టమ్మ గుడిలో అర్చన మరియు అభిషేకం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి, అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ శివుని ప్రార్థించడం జరిగింది. పట్టణ ప్రజలందరికీ మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. ఈరోజు మహాశివరాత్రి కాబట్టి ప్రజలు ఇక్కడ భారీ ఎత్తున పురాతనమైన గుడి కాబట్టి చాలామంది భారీ సంఖ్యలో వస్తారు. ఇక్కడ చాలా ప్రతిష్టమైన లింగం ఉంది కాబట్టి చాలా పూజలు నిర్వహిస్తారు. అందులో భాగంగా
గుడి డెవలప్మెంట్ కూడా మేము చేయాలని బాగా కోరుకుంటున్నాము. ఎవరైనా దాతలు కానీ ఎవరైనా కానీ ముంగడికి వచ్చి సహాయం చేయాలని కోరుకుంటున్నాము. కొంతమంది ముంగడికి వచ్చారు. ఆలయంలో ఉదాం గల్లీ కామారెడ్డి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదాం గల్లీ ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ వేలాది భక్తులకి మా కమిటీ సభ్యులతో చాలా సేవలు అందించాం. ఈ శివరాత్రి సందర్భంగా మా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు ఆటపాటలు కొనసాగుతాయి. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వార్డు సభ్యులు కానీ కామారెడ్డి పట్టణ ప్రజలు చుట్టుపక్కల భారీ ఎత్తున పాల్గొంటారు. ఈరోజు చాలా పవిత్రమైన దినం కాబట్టి ఈ మహాశివరాత్రి ఈరోజు శుభ సందర్భంగా చాలా ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ఈ మందిరాన్ని విజయవంతం చేస్తారు. మహాక్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం నుంచి స్వామివారికి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పంచామృతాలు, శుద్ధ గంగాజలాలు, కొబ్బరి నీటితో స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. గర్భాలయంలో స్వయంభూలింగ మహాక్షేత్రం స్వామి ఏదైతే ఉన్నారో ఆ స్వామికి పరిపూర్ణమైనటువంటి పూజలు చేసిన వారికి ఆయురారోగ్య భోగభాగ్యాలు సమకూరుస్తాయని చెప్పని మనము విశ్వసిస్తాము. కాబట్టి అందరూ కూడా ఈ స్వామిని ఈరోజు అర్ధరాత్రి స్వయంభూలింగం ఏదైతే ఉందో గర్భాలయం ఆ లోపలికి వెళ్ళి ఆ లింగోద్భవ కాలంలో స్వామికి అర్చన చేస్తే వారికి జన్మజన్మల పుణ్యం లభిస్తుందనేటువంటిది మన ప్రతీతి. కాబట్టి మీరందరూ కూడా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ వచ్చి స్వామిని దర్శించాలని చెప్పి నేను స్వామివారి తరఫున మీ అందరికీ కూడా ప్రార్థన చేస్తున్నాను. శివరాత్రి సందర్భంగా భక్తులు మరి పొద్దున ఉదయం 5 గంటల నుంచే భక్తులది రద్దీ పోటెత్తింది. మరి ఈ భక్తుల రద్దీ అనేది రాత్రి 12 గంటల వరకు కొనసాగుతుంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఇటు తెలంగాణ నుంచి మా పక్క జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ఈ గుడిని దర్శనం చేసుకుంటారు. కాబట్టి ఈ భక్తుల సౌకర్యార్థం అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. అటు అన్నదానం కార్యక్రమం, మరి ఏదైతే దానికి వాటర్కి సంబంధించింది వాటర్ను ఏర్పాటు చేశాము. మరియు మనకి అభిషేకం సంబంధించి కూడా పాలన కూడా మేము అభివృద్ధి కమిటీ తరఫున మేము దాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి భక్తులు దాన్ని వినియోగించుకొని సకాలంలో మీరు దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం.
జుక్కల్ నియోజకవర్గంలోని శివాలయాల్లో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివలింగాలకు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అర్చనలు, అభిషేకాలు చేశారు. ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय तेलंगाना के सभी लोगों के महाशिवरात्रि की बहुत बहुत शुभकामनाएं। आने वाले दिनों में बंगारू तेलंगाना मिलना बोल के हम आज के इस अच्छे दिन पे भगवान से प्रार्थना करते। गुरुजी भी यहाँ पे एक बड़ा कार्यक्रम देके 3 दिन का बड़ा कार्यक्रम लगाए हुए यहाँ पे जुकल कॉन्स्टिट्यूंसी के अलावा नारायण खेड़ से, अंदोल से, जहराबाद से, बांसवाड़ी से भी सब लोग इधर आते रहते। हम लोग हर साल यहाँ से पाद यात्रा भी करते मनमत स्वामी के लिए। इस तरीके से ये संस्थान का एक अच्छा महत्व है। डेफिनेटली आने वाले दिनों में एक अच्छा बंगारू तेलंगाना हासिल होगा ऐसा उम्मीद रखता हूँ। और एक बार सभी लोगों को मेरी तरफ से, हमारे पार्टी की तरफ से, हमारे सभी लोगों की तरफ से महाशिवरात्रि की बहुत बहुत बधाई देता हूँ। बहुत बहुत शुभकामनाएं। महाशिवरात्रि ఎల్లారెడ్డి కేంద్రంలోని శ్రీ నీలకంఠేశ్వర ఆలయంలో శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి సంగమేశ్వర్ మాట్లాడుతూ ఈ ఆలయం కాకతీయుల కాలం నాటిదని తెలిపారు. సుమారు 500 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినట్టు చెప్పారు. ఈ ఆలయానికి ప్రత్యేకత ఉందని తెలిపారు. ప్రతి కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపారు. नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले పపమున వేడగైచటి హరము నమః శివాయ మల్లెల కొలిచి నీలకంఠేశ్వర దేవస్థానం దేవాలయము
స్వామి నీలకంఠేశ్వర స్వామి పూజారి జంగం సంగప్ప గారు, సన్నప్ అడిగప్ప. మరి ఈ యొక్క ఎల్లారెడ్డి స్థానికంలో శ్రీ 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 నీలకంఠేశ్వర దేవస్థానము ఏర్పడుతున్నది. చాలా పురాతనమైనది, రాతి కట్టడంతో నిర్మించబడిన దేవాలయము. అయితే ఈ దేవాలయము తక్కువన్న కాకతీయుల కాలం, చాలా పురాతన 500 సంవత్సరాల పైన దేవాలయం నిర్మించి ఉన్నది. ఈ యొక్క ఆలయానికి భక్తులు శ్రావణ మాసంలో, మరి కార్తీక మాసంలో, తర్వాత సోమవారము శనివారం నందు తప్పకుండా మండలం నుంచి ప్రతి ఒక్కరు కూడా వచ్చి దేవుని దర్శనం చేసుకుంటారు. మరి వర్షాలు కూడా పడినప్పుడు ఈ యొక్క దేవునికి నిండా నీళ్లు నింపి 5 రోజులు నీళ్ళు నుంచి 5వ రోజు నీళ్లు తీసేసి దేవుని గడిగి మళ్ళా అభిషేకాలు యజ్ఞము చేసి అన్నదానం చేస్తే కుంభవర్షం పడతని నమ్మకం భక్తులకు ఉన్నది. ఈ విధంగా అప్పుడప్పుడు కాలం సరి కానప్పుడు కూడా ఈ ప్రకారం చేస్తుంటారు. మరి శ్రావణ మాసము, కార్తీక మాసము, శివరాత్రి పర్వదినాలందు కూడా చాలా మంది భక్తులు వచ్చి భగవంతునికి ఎన్నో వాళ్ళ కోరికలు కోరుకొని వాళ్ళ కోరినటువంటి కోరికలు తీరినప్పుడు వారి యొక్క సేవ వాళ్ళు చేస్తుంటారు. మరి ఈ టైంలో, ఈ యొక్క సమయాల్లో కూడా అన్నదానం కూడా వాళ్ళు సహకరిస్తారు. అన్నదానం కూడా ఇక్కడ జరుగుతుంటుంది. మరి ప్రతి కార్యక్రమం కూడా భక్తుల మీదనే చాలా తృప్తిగా జరుగుతున్నది. మరి భక్తులు కూడా ఆనందంగా భగవంతుడికి సేవ చేస్తున్నారు. నాగిరెడ్డిపేట మండల వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని బొల్లారం గ్రామంలో గల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే సాయంత్రం సమయంలో ఎడ్ల బండ్ల ప్రదర్శన నిర్వహించారు. ఈ ఎడ్ల బండ్ల ప్రదర్శన తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అలాగే ఆలయంలో భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఓం శివోహం రుద్రనామం భజేహం. भद्राय अग्निनेत्राय घोर संहारः सकललोकाय सर्वभूताय सत्य साक्षात्करा. ओम शिवोहम रुद्रनामं भजेहम. हर 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 महादेव. रुद्राय च नमस्तान्द्राय च घुटाय च नमः शृङ्गाय च पशुपतये च नम उग्राय च भीमाय च नमो हग्रे वधाय च धूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवधराय. సదాశివనగర మండలంలో మహాశివరాత్రి పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పద్మాజివాడి గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శివపార్వతుల కళ్యాణం జరిపించారు. ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.
భక్తి పారవశ్యంతో శివాలయాలు మారుమ్రోగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో భక్తులు ఉదయం నుంచే నీలకంఠుని దర్శనం కోసం వేచి ఉన్నారు. తాడ్వై మండలం సంతాయిపేటలోని భీమేశ్వర ఆలయం తదితర ఆలయాల్లో భక్తులు పోటెత్తారు. తాడ్వై మండలం కృష్ణాజివాడి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివునికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. ఉదయం 6 గంటల నుంచే భక్తులు శివుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు రాజు మాట్లాడుతూ గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం అతి పురాతనమైందని తెలిపారు. సుమారు 400 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు స్థానికులే కాకుండా ఇతర జిల్లాలకు చెందిన భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారని చెప్పారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని సోమవారం సాయంత్రం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు భజన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ. పత్రం నమః శివాయ. ధూపం నమః శివాయ. దీపం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. హాలాహలమే పాల సంద్రము జన్మించిన ఆ క్షణము. శివ ఓం నమః శివాయ. పానము చేసి హాలాహలము లోకముగాచెను శివుడు. హర ఓం నమః శివాయ. నాదం నమః శివాయ. గానం నమః శివాయ. తాళం నమః శివాయ. భావం నమః శివాయ. అసురుల గురువు శుక్రాచార్యుడు శివునితో తలబడి ఓడే. శివ ఓం నమః శివాయ. ముల్లోకములు శంకరుడేయని శివశక్తిని కొనియాడే. హర ఓం నమః శివాయ. ప్రణవం నమః శివాయ. స్మరణం నమః శివాయ. మంత్రం నమః శివాయ. ధ్యానం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. మహాశివరాత్రి పర్వదిన శుభ సందర్భంగా కృష్ణాజివాడి శివాలయం దర్శనానికి చేసిన భక్తులకు స్వాగతం సుస్వాగతం పలుకుతుంది దేవాలయ కమిటీ. మరి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం కృష్ణాజివాడిలో వెలిసి కూడా 400 సంవత్సరాల నుంచి 500 సంవత్సరాలుగా ఉన్నట్టుగా చరిత్ర చెప్తుంది. మరి అక్కన్న మాలన్నలు పరిపాలించిన ఈ ప్రాంతంలో అప్పుడే శివాలయం వెలిసిన కొన్ని గుర్తులుగా గుర్తించబడుతుంది చరిత్ర చెప్తుంది. మరి కృష్ణాజివాడి శ్రీ రాజరాజేశ్వర స్వామి పార్వతీదేవి భక్తులు ఎప్పుడైతే మదిలో అనుకొని స్మరించుకొని నా కోరిక ఇది, స్వామివారు మా యొక్క బాధ ఇది అని స్వామివారిని కూడా నిజామాబాద్ నుంచి నిజామ పరిపాలన ఉన్నప్పుడు ఎందరో భక్తులు శరణార్థులు భక్తులు వచ్చి మా కొడుకు పోతే
కోడిని కడతాము, మాకు జరిగితే పొంగు బంగారం అవుతామని భక్తులు కోరుకుంటే కూడా ఇక్కడ ప్రతి వాళ్ళ యొక్క కోరికను శ్రీ రాజరాజేశ్వర స్వామి కోరిండు. అదేవిధంగా మరి అదే భక్తి విశ్వాసంతో కూడా ఈ దినదిన అభివృద్ధిగా శివాలయం అభివృద్ధి చెందుతుంది. ఈ శివాలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఎందుకంటే ఊరికి అప్పుడు తెలుగు వంశస్థులు మరియు అదే రకంగా వైశ్య వంశస్థులు కూడా బ్రాహ్మణులు మాకు లింగాపూర్కి సంబంధించిన బ్రాహ్మణ్స్ కూడా వచ్చి ఇక్కడ స్వామివారికి అర్చన చేయడం జరగడము. మరి స్వామివారికి ఎప్పుడు సేవలో పూజలో కూడా కృష్ణవారి జంగం వంశస్థులు శివ వంశస్థులు వారు ఎప్పుడు ఇక్కడ స్వామివారి సేవలో ఉంటున్నారు. స్వామివారు కూడా వారి కుటుంబాలను చాలా చూసుకుంటున్నారు. మరి దినదినాభివృద్ధి చెందుతున్న ఈ శివాలయానికి కూడా చుట్టుపక్కల గ్రామాల వారు ఎందరో వచ్చి స్వామివారి యొక్క దివ్యాశీస్సులు పొంది కరుణ కాక్షాలకు వారు ఉంటున్నారు. మరి అదే రకంగా కూడా ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు రాత్రి 9 గంటల నుంచి భజన కార్యక్రమము, అదే రకంగా రేపు మధ్యాహ్నం 1 గంటల నుంచి కూడా అన్న మహాప్రసాద కార్యక్రమం ఉన్నది. మరి అట్టి కార్యక్రమాన్ని కూడా దాతలు వచ్చి అనేకమైన చందాలు ఇచ్చి అనేకమైన విరాళాలు ఇచ్చి వస్తు రూపేణ ధన రూపేణ ఇచ్చి కూడా వారు కూడా భక్తి ప్రపత్తులతో చాటుకుంటున్నారు. మరి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్న భక్తులకు అభిషేకం చేసి రుద్రాభిషేకం చేసి ఆలయాభివృద్ధికి పాటుపడుతున్న భక్తులకు ఎప్పుడైనా శివాశీసు నుండి వారికి వారి కుటుంబానికి శివాశీసులతో కరుణా కాటాక్షాలు వారు చేస్తున్న వృత్తిలో వ్యవసాయంలో చాలా అభివృద్ధి పథంలో విజయం పరంగా కొనసాగించాలని కోరుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో గాయాలతో పెద్దపిట్ట ప్రత్యక్షమైంది. దీన్ని గమనించిన వైద్యులు వెంటనే పెద్దపిట్టకు చికిత్సలు నిర్వహించారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో గాయాల పాలైన పెద్దపిట్టకు చికిత్స నిర్వహించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు అటవీ శాఖ అధికారుల కథనం ప్రకారం ఈ విధంగా ఉన్నాయి. సోమవారం మధ్యాహ్న సమయంలో కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో గాయాలతో పెద్దపిట్ట కనిపించింది. దీన్ని గమనించి వెంటనే ఆసుపత్రి సిబ్బంది సూపరింటెండెంట్ అజయ్ కుమార్కు సమాచారం ఇచ్చారు. గాయాలతో ఉన్న పెద్దపిట్టకు వైద్యులు చికిత్సలు చేశారు. పెద్దపిట్టను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ గాయాలైన పెద్దపిట్టకు కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో వైద్యులు చికిత్స నిర్వహించారని తెలిపారు. అనంతరం వెటర్నరీ వైద్యులచే పరీక్షలు నిర్వహించి 2 రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచి అనంతరం అడవిలో వదిలిపేస్తామని చెప్పారు. ప్రస్తుతం పెద్దపిట్ట జాతి పూర్తిగా అంతరించిపోతుందని తెలిపారు. ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అట్లా గుర్తుంటాయి వాళ్ళు. అంటే కామారెడ్డి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉదయం పూట సుమారు 11 గంటలకు ఈ పెద్దపిట్ట అనే ఈ పక్షి అక్కడ చిన్నపాటి ఇంజురీ అయి ఉండడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు కాంపౌండర్స్ వాళ్ళు చిన్నపాటి స్పిరిట్ అది ట్రీట్మెంట్ ఏమో చేశారు. ఆ తర్వాత మాకు ఇన్వైట్ చేయగానే మేము వెంటనే వెళ్ళి దానికి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకొని మేము ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ గారికి కూడా చూపించడం జరిగింది. వారు కూడా ఓకే బోర్డు చాలా యాక్టివ్ ఉన్నది, ఏం ప్రాబ్లం లేదు సార్ అని చెప్పి రేపు కూడా ఒక రోజు మనం పర్యవేక్షణ నుంచి తదుపరి వదిలిపెట్టేయచ్చు అని చెప్పారు. సో రేపు కూడా ఒక రోజు దాన్ని మళ్ళీ వెటర్నరీ డాక్టర్ గారు పరిశీలించిన పిదప వదిలేయడం జరుగుతుంది. ఈ పెద్దపిట్ట అనేది చాలా వెరీ రేర్ ఎనిమల్, రేర్ బర్డ్. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ అంతరించిపోతున్న జాతులలో ఇది పెద్దపిట్ట కూడా ఒకటి ఉన్నది. కాబట్టి యాక్చువల్గా ఇప్పుడున్న పిల్లలకు కానీ ఇది కానీ పెద్దపిట్ట అంటే ఎట్లుంటుంది అంటే కేవలం అంటే మనం ఎక్కడో గూగుల్నో వీడియోలను చూసే టైప్ ఉంది, కానీ యాక్చువల్గా లైవ్గా చూడడం అనేది ఇప్పటి పిల్లలకైతే ఎక్కువ మందికి తెలియదు. సో ఇట్లాంటి పక్షులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది. కాబట్టి దయచేసి ఎక్కడైనా ఇలాంటి పక్షులకు ఎలాంటి హాని కలిగించకుండా ఎక్కడైనా అగుపడితే దయచేసి మా డిపార్ట్మెంట్ వెంటనే ఇంటిమేషన్ చేయగలరని ప్రజలను కోరుచున్నాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోదాం రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సద్గురు డయాగ్నోస్టిక్ సెంటర్ను కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రారంభించారు. అనంతరం డయాగ్నోస్టిక్ సెంటర్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవసరం నమస్కారం. చూస్తూనే ఉండండి కే డిజిటల్.